లేదా స్థలం కొనడం చాలా విషయం కాదు. మామూలుగా ఇప్పుడు ఇందాక ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ అన్నారు. ప్రాపర్టీ తీసుకున్నప్పుడు మ్యాచ్ మేకింగ్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసినప్పుడు మనం చూసాం మ్యాట్రిమోనియల్ మ్యాచ్ మేకింగ్ జాగ్రత్తలు తీసుకునేవాడు. పిల్లవాడు ఎట్లాంటి వాడు, లేదా అమ్మాయి ఎట్లాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ జాగ్రత్తలు తీసుకుంటాం లేదా? అక్కడ ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అంటే ఒక ఇల్లనే. జీవితాంతం కలిసి ఒక ఇల్లు కొనాలని చూస్తాం. జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం. ఆ ప్లాట్ పిల్లలకి ఇవ్వాలని చూస్తాం. ఈ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక 25 ఏళ్ళు ముందే నువ్వు ప్లాన్ చేసుకుని పోతున్న దారి అన్నమాట. ఇటువంటివన్నీ కూడా సడన్ గా ఆ ప్లాట్ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది, లేదా ఆ ప్లాట్ ఏదో ఎఫ్టీఎల్ లో వచ్చింది, లేదా ఇట్లాంటి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పడవలసిన కావాల్సి మనం వేసుకున్న దారి ఏదైతే ఉందో అంతా కూడా మనకి ఏదో అస్తవ్యస్తంగా కనపడాలి. ఇవన్నీ కూడా మనకు ఈ ఏదైతే కనుక ఉందో ఒక సిస్టమ్ అనేది ప్రాపర్ ఉండడానికి డేటా అనేది పనిచేస్తుంది. సో దీంట్లో ఎఫ్టీఎల్ ప్రాజెక్ట్ అనేది ఆ ఎఫ్టీఎల్ దాంతో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని చోట్ల ఎక్కడో సర్వే నెంబర్ చూపిస్తారు, ప్రైవేట్ పక్కన సర్వే నెంబర్ చూపిస్తారు. పర్మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ లో పెట్టే సందర్భాలు పబ్లిక్ ఏం చేయాలి? పబ్లిక్ ఏం చేయాలి? సింపుల్ కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో చూసి ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకో. మీరు గూగుల్ అనే వెబ్సైట్ కూడా మీకు తెలుసు ఎక్కడ ఉంది, మీకు చూపించిన సర్వే నెంబర్ ఇచ్చిన పర్మిషన్ ఎక్కడ ఉంది, దాని ఇక్కడ ఉంటుంది. సో మేము కూడా దాని గురించి చాలా చేయాలని కూడా మేము ఎంట్రీ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేసి ఈ గమనం ఉంటే ఒక ఇంపార్టెంట్ టూల్ లాంటి తీసుకొచ్చి పబ్లిక్ ఒక డెసిషన్ మేకింగ్ లో ఒక చేయడానికి కూడా ఒక అంటే రేపు మోసపోకూడదు అనేటటువంటి ఎవరు కొంతమంది కబ్జాగాడు చేసేదానికి దానికి అందరూ కూడా వెళ్ళవలసిన అవసరం. సో ఈ విధంగా అంటే ట్రై టు వర్క్ ఫ్రమ్ మోర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రేడ్ సిస్టమ్ అండ్ వేర్ సిటిజన్ కెన్ టేక్ ఏ డెసిషన్ డెసిషన్. సో వాట్స్ కాకుండా ఇంట్లో అంతా పెట్టి ఇవాళ ఒక అసలు ఐదు ఈ దిశగా హైదరాబాద్ చేస్తున్నారు. So that was the intent of the government. That was the object that was given to Hyderabad. It was the objective with which Hyderabad has been floated. So ఇది మనం ఏంటి అంటే మాకు ఇచ్చిన వర్షాలు, మాకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదే రియల్ ఎస్టేట్ స్తంభాల గురించి చెప్తున్నారు. హైదరాబాద్ కావాల్సింది రియల్ ఎస్టేట్ స్తంభాల గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది బడబాబు చేతిలో ఎక్కడ 100 కోట్లు 50 కోట్లు ఉంది, లేకపోతే ఇది ఎస్ఎఫ్టీ 10,000 15,000 అమ్మేది రియల్ ఎస్టేట్ ఈస్ మచ్ బిగ్గర్ థింగ్. ఎస్ అఫోర్డబిలిటీ అనేది ఉండాలి. 10 మందికి అందరికీ అందుబాటులో ఇల్లు ఉండాలి. అందరికీ సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఉండాలి. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మనం అంతా కదా రోటీ కప్పడాలన్నమాట. ఇల్లు లేనిది బేసిక్ థింగ్స్ అండి. హౌసింగ్ ఇస్ బేసిక్ థింగ్. కానీ 10,000 15,000 ఎస్ఎఫ్టీ చొప్పున పెట్టి మీరు అక్కడ కొనాలంటే కనుక జీవితాంతా ఈమెయిల్ కట్టేటటువంటిది మీకు సింపుల్ అఫోర్డబిలిటీ మెజర్ చేసేది. సంథింగ్ కాల్డ్ పిఐ రేషియో. అంటే పిఐ ఇస్ ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. పిఐ రేషియో ప్రైస్ అంటే ఏంటి? ఇల్లు ఒకటి, ఒక ఇల్లు దాని రేట్, ఒక ఇల్లు కొందాం అనుకున్నాం, దాని రేటు సే ఎస్ఎఫ్టీ అక్కడ 7,000 చెప్పాడు. నేను సే 1,500 ఎస్ఎఫ్టీ కొందాం అనుకుంటాం. 1,500 into 7 something like 1 lakh, 1 crore, 5 lakhs or something else. Plus నాకు కార్ పార్కింగ్ ప్లస్ నాకు ఏది ఇంటీరియర్స్ అన్ని కలిపి 20-30 లక్షలు అవుతుంది. అంత కలిపి వేరే 1,40,00,000 ప్రైస్. ఐ నా ఇన్కమ్ నేను ఎంత సంపాదిస్తాను? నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను. నెలకు నాకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. సో పిఐ రేషియో ఎంత అవుతుంది? 1.5 డివైడెడ్ బై 12 లక్షలు. ఇట్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 12 పాయింట్ సంథింగ్ 12 దాకా వస్తుంది. అంతే కదా? 14 12 లక్షలతో భాగిస్తే 12 వస్తుంది. పిఐ రేషియో వచ్చిందట మామూలుగా మాట్లాడండి. 5 కన్నా ఎక్కువ పిఐ రేషియో ఇస్ నాట్ యాక్సెప్టబుల్. రైట్? 5 కన్నా ఎక్కువ ఉంటాయి కనుక ఈ అన్ఎఫోర్డబుల్. అదే అయితే ఎక్స్ట్రీమ్గా అన్ఎఫోర్డబుల్. సో మనం ఎక్కడైతే కనుక 12-15 అట్లా పిఐ రేషియోస్ వెళ్ళాలంటే అన్అఫోర్డబుల్ హౌసింగ్ లేదు. సో అన్అఫోర్డబుల్ దాన్ని అఫోర్డబుల్ కల్పిస్తుంది. కరెక్షన్ అనేది రేట్లు కరెక్షన్ అనేది నిరంతరం జరుగుతుంది. లేదా అక్కడ వచ్చిన చిన్న కాదు. రేట్లు తగ్గుతాయి. 2008 జరిగింది. జరిగింది. సో ఇలా
రేట్లు పెరుగుతాయి, మళ్ళా పడతాయి, మళ్ళా పెరుగుతాయి, పడతాయి. ఇయన్నీ హైడ్రా కాపాడొచ్చు. కొత్తవాళ్ళు వేసిన ట్రేడర్స్. రియల్ ఎస్టేట్ అంటే గనక మొత్తం ఇలా జరగడం అనేది అది కూడా దాన్ని కూడా మీరు చూడాల్సినటువంటి. సో రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ అఫోర్డబిలిటీ పెంచాలి. హౌసింగ్ తీసుకురావాలి. అందరికి కూడా అందుబాటులో ఇల్లు ఉండేటట్టు చేయాలి. సో అప్పుడు మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. జరుగుతున్నటువంటి రిటాలియేటరీ ట్రావెల్స్ లేకపోతే ఇతర అంశాలతో దాని ఇంపాక్ట్ ఉండడం మాత్రం దాని ఇంపాక్ట్ లేదు అన్ని చోట్ల. సో హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇండియా ఇస్ నో ఎక్సెప్షన్. ప్రపంచవ్యాప్తంగా దీని ఇంపాక్ట్ ఉన్నప్పుడు దాంట్లో కూడా మనకి రకరకాల రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఇంపాక్ట్ లేకపోతే ఇక్కడ మనకి ఇన్వెంటరీ అవుట్సోర్స్ ఇన్వెంటరీ కనుక 2,00,000 పైన ఇది 2-3 లక్షల పైన ఫ్లాట్స్ కట్టే ఎప్పుడు ఉన్నాయన్నమాట రాసుకున్నాం. ఎప్పుడు రాసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్. సో వెల్స్ మళ్ళా కమింగ్ బ్యాక్ టు బ్యాంకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పేటంటే మనం జనరల్గా ఏమనుకుంటాం బ్యాంక్ వాళ్ళు కనుక ఒక బెట్టింగ్ వేసి ఇస్తే కనుక అంత సేఫ్ అవుతుంది. మన ఈ మధ్య మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే బ్యాంకులు మెయింటైన్ చేస్తున్నాం అంటే ఇది అఫీషియల్ గా డెమోలిషన్స్ వాళ్ళు కూడా చేసినప్పుడు దే హావ్ నాట్ డన్ ద డ్యూ డెలిజెన్స్. వాళ్ళు కూడా పర్మిషన్ లేని వాటిని క్యాన్సిల్ చేసిన దానికి కూడా ఈ మధ్య మనం చూస్తాం 2010లో ఉన్నటువంటి కొన్ని దాంట్లో కూడా అక్కడ బ్యాంకర్స్ జరిగిన ఇంప్రూవ్మెంట్స్ 2010లో హౌసింగ్ అనేది లేకపోతే ఇది లేనప్పుడు అంటే దానికి నేను అక్కడ పర్మిషన్ లేనప్పుడు దానికి పరిమితుల్లో ఇవన్నీ కూడా బ్యాంక్ ప్రతి వాడు ఈ ప్లేయర్స్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉన్నాయి. రూల్స్ ఆఫ్ ది గేమ్ అందరూ ఆచరిస్తారు అందరూ పాటిస్తారు. ఇలాంటి వెరీ రూల్స్ వస్తాయి. సో ఇది ఏంటి ఒక ఇవ్వబడిన దగ్గర ఇవ్వకూడదు. గవర్నమెంట్ బ్యాంక్ లో బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు అన్నదాంట్లో పర్మిషన్ తెచ్చుకుంటాడు. అదే పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. దానికి లోన్ ఇవ్వడం అనేది దానికి మనం వెంటనే ఈ సిస్టమ్స్ అన్ని కూడా తెలుసు ఎక్కడ కట్టాలో ఎక్కడ కట్టాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు కొందరు తెలియడానికి అవకాశం. ఇంకా మనకు వెళ్ళేకపోతే కూడా ఇంకా వెళ్ళేకపోతే కూడా చాలా చోట్ల నాకు ఒక చిత్రం నాకు ఒక చిన్న చెప్పాడు. ఇప్పుడు ప్రాపర్టీ కొందామని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళాను నేను. వెళ్తే ప్రాపర్టీ తీసాము. అంతా ఆల్రెడీ అంతా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక 5 లక్షలు 2 లక్షలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పేపర్స్ కూడా తీసుకున్నాం. పేపర్ ఇచ్చిన తర్వాత వెడ్డింగ్ ఇచ్చాం. ఇద్దరికి వెడ్డింగ్ ఇచ్చాం. ఇద్దరు లీగల్ టీమ్స్ ఎవరో ఇచ్చారని ఒక అతను కూడా వస్తుంది అడ్వకేట్ అవ్వచ్చు. రెండింటిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ తెలిసి అక్కడ చిన్న చాయ్ బండి ఉన్నారన్నమాట. ఆ చాయ్ బండి దగ్గర మాట్లాడుతున్న ఆ సైడ్ దగ్గర వాడు అన్నారంటే ఒకసారి సుప్రీంకోర్టులో నడుస్తుంది ఇంగ్లీష్లో నడుస్తుంది. అది తెలియదు ఇచ్చిందని అంటే ఈడ్ లెవెల్ ఈక్వల్లీ కావచ్చు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎవరైతే కనుక జస్ట్ ఉంటేనే మనం ఇది టేబుల్ మీదే కాకుండా కొన్ని సందర్భాల్లో డౌట్ వస్తే ఫీల్ అయితే చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఎన్ని చేసే క్రమంలో ఎప్పుడైతే మోసపోయే వాళ్ళు నేను మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆటోమేటిక్ అయిపోయింది. సో రేపు ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇటువంటి మోసం కొనేవాళ్ళు కాదు దాని వెనకాల చిత్రాలు అమ్మేవాడు. తెలుగులో సపోజ్ ఎవరు ఇల్లు పెట్టి అమ్ముతున్నాడు మనం అసలు ఆ వెనకాల నుండి పనిచేసి ఎవరైతే కనుక ఎవరైతే చెరువుతో ప్లాట్లు నిర్మాణం చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని మేము స్టార్ట్ అవుతుంది. వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ పీపుల్ బిహైండ్ ఇట్ వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళని ప్రాసెస్ చేయడం మొదలెట్టి కొత్త చట్టం వచ్చింది. సిఆర్పిసి మోడల్ చేసి ఆస్తులు కూడా అటాక్ చేశారు. ఆస్తులు అటాక్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కొత్త చట్టం చేశారు. సో ఇవన్నీ కూడా మనం అంటే చట్టాలు ఉన్నాయి, ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నాయి. ఇది ఎఫెక్టివ్ గా పనిచేయడం మొదలెట్టారు. మీ హ్యాపీ బెటర్ సొసైటీ అండ్ ఎవరైతే సామాన్యులు లేకపోతే ఎవరైనా ఇంటికి కళలన్నీ కూడా ఈ పేకబడ్డ పరిస్థితి రాకుండా ఆ కళలుగా రియలైజేషన్ అయ్యేటటువంటి విధంగా కూడా మనం సొసైటీకి పనిచేసినట్టు అందరం వీడియో అడ్మినిస్ట్రేషన్ పేరుకేం ఉండాలి అంతా పేరు ఆ దిశగా పోవాలి.
ఇదంతా మనం ఏది ఒక యూటోపియన్ థాట్‌లో ఏది మొత్తం అంతా బ్రహ్మాండంగా నేను మాట్లాడను గాని బట్ యెస్ డెఫినెట్‌గా మన లక్ష్యం ఒక మంచి లక్ష్యం తోటి పనిచేసినప్పుడు డెఫినెట్‌గా థింగ్స్ విల్ బి ఫాలోయింగ్ ఇన్ లైఫ్. సో అది ఏ రకంగానే మన కష్టపడి గాని మనకి జాబ్ మోస్ట్‌లీ ఆల్ అండ్ దాని వల్ల ఎవరికైనా గాని కూడా ఐడియా విల్ గివ్ మీకు తప్పకుండా స్పోర్ట్స్ ఒక మంచి ఉద్దేశం కోసం మంచి ఇంటిగ్రిటీ నుండి ఎవరికైనా కానీ ఐడియా డెఫినెట్లీ సపోర్ట్ మన ఉద్దేశాలు లేకుండా క్వాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి పనిచేస్తూ చేస్తూ ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళని ఆల్వేస్ ఐడియా ఉంటుంది like thank once again, Richard Smith and Ashok Reddy I didn't think you will this start. Thank you. Thank you, sir, for sharing your thoughts on Texas Games India and your expertise in Hydra. And that's very informative, sir. And you are the way you address the ongoing issues and very easy. No, no, no. You would like to give me a open of clarity. 그거부터 우리 다 같이 하면 맞지라고. 아, 뭔 뜻이니? 약간 나오나 안, 이게 하나. what a photo